ఇక స్టేషన్‌లో ఉన్న చెర్రీని కలవడానికి భూమి, కృష్ణప్రసాద్ వెళ్తారు. అక్కడే ఎస్ఐగా డిమోట్ అయిన సూర్య ఉంటాడు. వాళ్ళని చూసి మీరేంటి స్టేషన్‌కొచ్చారు? మీకిక్కడేం పని అని అడుగుతాడు సూర్య. చెర్రీని కలవడానికి వచ్చాము అంటుంది భూమి. మీకిష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమీ గెస్ట్ హౌస్ కాదు. రేప్ కేసులో అక్యూజ్డ్ వాడు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకుంటున్నాడా వాడు? ఇప్పుడు కలవడం కుదరదు వెళ్ళండి అని అంటాడు సూర్య. సార్ వాడితో మాట్లాడకుండా మేము వెనక్కి వెళ్ళాం అంటాడు కృష్ణప్రసాద్. నాకు లోపల వేయడమే కాదు బయటకు పంపించడం కూడా తెలుసు అని అంటాడు సూర్య. ఏంటి బెదిరిస్తున్నారా? నేను ఈ స్టేషన్లో చూడగానే చెర్రీని అరెస్ట్ చేయడంలో ఉన్న కుట్ర ఏంటో అర్థమైంది. నీతో పాటు నీ వెనుక ఎవరున్నారో కూడా నాకు తెలుసు. మర్యాదగా చెర్రీతో మాట్లాడడానికి ఒప్పుకోకపోతే నేను మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది అని అంటుంది సూర్యతో భూమి. ఒకప్పుడు ఆవిడ ఆ ఫోన్ వాడితేనే మీ ఉద్యోగం ఊడింది. మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవ్వడం అవసరమా అని అంటాడు కానిస్టేబుల్. సరే మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాను. కానీ మీ ఫోన్స్ మాత్రం అక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పగానే భూమి, కృష్ణప్రసాద్ తమ ఫోన్లు టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్తారు. చెర్రీ అసలేంట్రా ఇది? అసలేం జరిగింది? అని కృష్ణప్రసాద్ చెర్రీని అడుగుతాడు. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు నాన్న. నేనే తప్పు చేయలేదు అని అంటాడు చెర్రీ. చెర్రీ నిన్ను బయటకు తీసుకెళ్ళడానికే వచ్చాం. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు చెర్రీ అని అడుగుతుంది భూమి. భూమి నేను నక్షత్రకు క్లోజ్ అవ్వడానికి మాత్రమే లిల్లీకి దగ్గర అయినట్టు నటించాను. కానీ తను కూడా నాతో ఫ్రెండ్లీగా మూవ్ అయింది. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా తన బిహేవియర్ మారిపోయింది. ఒక్కసారిగా తానే నా మీదకు వచ్చేసి తన బట్టలు తానే చించుకొని గట్టిగా ఎల్ఫ్ అని అరిసింది. అప్పుడే ఈ సూర్య వచ్చాడు. నేను ఎంత చెప్తున్నా నన్ను అరెస్ట్ చేశాడు అని జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు చెర్రీ. నాకు అర్థమైంది చెర్రీ, ఇదంతా అపూర్వ ప్లాన్ అని అంటుంది భూమి. భూమి వీడు అపూర్వకు అల్లుడు. వీడిని ఎందుకు అరెస్ట్ చేయించింది అని అంటాడు కృష్ణప్రసాద్. నక్షత్రని చెర్రీని విడదీయడమే ఈ ప్లాన్ వెనుక ఉన్న ఉద్దేశం మామయ్య. ఇప్పుడు లిల్లీని వాడుకొని నక్షత్రకు చెర్రీకి విడాకులు ఇప్పించాలని చూస్తుంది ఆ అపూర్వ. అందుకే సూర్యకు మళ్ళీ జాబ్ వచ్చేలా చేసి వీళ్ళు గెస్ట్ హౌస్కు వెళ్ళే టైంకి సూర్యకు సమాచారం ఇచ్చి సూర్య చేత చెర్రీని అరెస్ట్ చేయించింది. చెర్రీ ఈ కేసు ప్రూవ్ అయితే నీకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నీకు నక్షత్రకు విడాకులు ఇప్పించొచ్చు అని ఆవిడ ప్లాన్ అని చెప్తుంది భూమి. ఎందుకమ్మా మాకిలా జరుగుతుంది? అయినా నా పిల్లలకి శిక్ష ఎందుకు అని ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న మీరు బాధపడకండి. మీరు బాధపడితే నేను చూడలేను అని అంటాడు చెర్రీ. మామయ్య మీరు ఇలా బాధపడితే చెర్రీ ఇంకా భయపడిపోతాడు అని చెప్తుంది భూమి. ఆ పూర్వను నమ్మి నా జీవితం నాశనం చేసుకున్నాను. నా భార్య బిడ్డలను కోల్పోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అసలు ప్రశాంతంగా బతకడం లేదమ్మా. అసలు నాకు ఈ జీవితం అవసరమా అనిపిస్తుంది అంటూ కృష్ణప్రసాద్ బాధపడుతుంటే భూమి, చెర్రీ షాక్ అయిపోతారు. కేపీని ఓదారుస్తారు. మనకు కూడా మంచి రోజులు వస్తాయని భూమి ధైర్యం చెప్తుంది కృష్ణప్రసాద్‌కి. చెర్రీకి ఏమి కాదని భరోసా ఇస్తుంది. లిల్లీని కలిసి నిజం బయటకు తీసుకొస్తాను అంటూ చెప్పగానే అది అపూర్వ జరగనివ్వదు అంటూ చెర్రీ బాధపడుతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.